మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. కొరివి అరుణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేక, ముఖ్యంగా మానకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, బ్లాక్మెయిలర్లు, అదేవిధంగా తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చి వందల కోట్లు సంపాదించినటువంటి రాజకీయ బ్రోకర్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి రోజున గత 2 రోజుల నుంచి ఏదైతే మానకొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా మాకు సిగ్గనిపిస్తూ ఉన్నది. అసలు మానకొండ నియోజకవర్గంలో ఆయన దుకాణం బంద్ అయిపోయిందని, ప్రజలు ఆయనను పట్టించుకుంటలేరని, ప్రజలు ఆయనను గుర్తిస్తలేరని అక్కస్సుతో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మానకొండ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ వేదిక ద్వారా రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కానీ, ఆయన ఆరోపణలు కానీ తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు రసమై బాలకిషన్? ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలే మాట్లాడు. నీకు 10 సంవత్సరాల కాలంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్క ఇల్లు కూడా కట్టియకుండా ఉన్న దరిద్రమైన చరిత్ర మీది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మానకొండ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో, మానకొండ నియోజకవర్గంలో ఏ విలేజ్కైనా పోదాం రసమై బాలకిషన్, ఏ గ్రామానికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ముగ్గు వేయకుండా ఉన్న ఒక్క ఊరు చూపిస్తే ఇక్కడనే రాయకాయలు ఇచ్చి పెడతాం, ఈ క్షణం రాయకాయలు వదిలిపెడతాం. అట్లా అభివృద్ధి మేము చేసుకుంటా ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి, మా దరిద్రం ఏంటంటే ఆ విషయం నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. నిన్న మీటింగ్లో మాట్లాడుకుంటా నువ్వే అంటా ఉన్నావు, నేను ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ప్రజలను ఓడగొట్టిరని మాట్లాడుతూ ఉన్నావు. ఎస్, నువ్వు ఇల్లు ఇవ్వలేదు, నువ్వు అన్ని దొంగ వాగ్దానాలు చేసినావు, 100 కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావు కాబట్టి ప్రజల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు బిడ్డ. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇల్లు ఇచ్చుకుంటారని మాట్లాడుతూ ఉన్నావు. పింక్ చొక్కాలు వేసుకుంటే, పింక్ కలర్ షర్ట్లు వేసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర మీది. పింక్ బట్టలు వేసుకున్న వాళ్ళకు మాత్రమే లోన్లు కానీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన ఘనత మీది. మీరు మాకేలా నీతులు చెప్తా ఉంటే దయచేసి దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నది బాలకిషన్. దయచేసి ఇట్లాంటి మాట్లాడు బంద్ చేయి. ఇక మీదట నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా నీ దగ్గర ఆధారం ఉంటే ఆధారాలు తీసుకొని రా. గతంలో కూడా మీకు చెప్పినాం, నువ్వేదో నిరాధారమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడి ఏదో ప్రజలు నన్ను మర్చిపోయినరు, అప్పుడప్పుడు బుడ్రకాళ్ళక నేను మానకొండ నియోజకవర్గానికి వస్తా, ప్రజలను మాట్లాడేదో నవ్విచ్చి ఏదో 4 ముచ్చట్లు చెప్పి పోతా, దుకాణం గడుపుకుంటా, పబ్బం గడుపుకుంటా అంటే కుదరదు బిడ్డ. గుర్తుపెట్టుకో, నీ మీద ఇది మేము పెట్టబోయే లాస్ట్ ప్రెస్ మీట్. ఇక మీదట నువ్వు అట్లాంటి అవాకులు చెవాకులు పేరితే మాత్రం నిన్ను దొరకబట్టి తన్నుడే ఉంటుంది, అదే న్యూస్ అవుతుంది అన్న విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. మంత్రి పదవి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో వ్యంగ్యంగా, ఏదో ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి దగ్గర జేబులు ఉన్నాడు, అది ఇది అని ఏదో మాట్లాడుతున్నాడు మా ఎమ్మెల్యే గారి మీద. అవునయ్యా, బరాబర్ చెప్తా ఉన్నాం. రేవంత్ అన్నకు కవంపల్లి సత్యనారాయణ గారు అత్యంత సన్నిహితుడు. కేవలం 16-17 నెలల కాలంలోనే ఆయన చేసిన అభివృద్ధి కానీ, మానకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాదరణను చూసి మంత్రి రేస్ దాకా కూడా ఆయన పోయాడు. త్రుటిలో అక్కడున్న రాజకీయ సమీకరణాలతో కొంత మంత్రి పదవి రావడం జరగలేదు కావచ్చు, కానీ అది జరగకపోయినా కూడా మళ్ళీ తెల్లవారి నుంచి ఆయన ప్రజలలోనే ఉన్నాడు. తెల్లవారి నుంచి మానకొండ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడుతున్నాడు. నీ లెక్క గతంలో టికెట్ ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేసి, టికెట్ ఇవ్వకపోతే పాటలు పాడి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్న చరిత్ర కాదు మాది. బ్లాక్మెయిల్ చేసే అలవాటు మాకు లేదు. రాజకీయ సమీకరణాలతో రాకపోయినా మానకొండ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి, మానకొండ నియోజకవర్గ ప్రజల యొక్క ఉన్నతి కోసం ఆయన ఇప్పటికి కూడా పాటుపడతా ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాల కాలం నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా, నీకు నీ పేరు మంత్రి పదవి కాదు కదా, కనీసం నీకు అప్పుడున్న మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదురా నాయన. నువ్వు ఇవాళ మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. కమిషన్ల నారాయణ మాట్లాడుతున్నావు, కమిషన్లు తీసుకున్న చరిత్ర నీది. సాంస్కృతిక సారథి చైర్మన్గా గతంలో తెలంగాణ కోసం ధూమ్ధామ్ కళాకారులు ఏదైతే
అప్పుడు ప్రభుత్వం సాంస్కృతిక సారథి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర దండుకొని నీ బాధితులు ఇంకా ఉన్నారు, నీ మీద పెట్టిన కేసులు ఇంకా ఉన్నాయి, నువ్వు ఎవరెవరిని ఏమేం చేసినావు నీ కథలన్నీ ఉన్నాయి, కానీ మాకు సంస్కారం ఉన్నది. నీలాగా దిగజారి నీలాగా స్థాయి దించుకొని స్థాయి తగ్గించుకొని మాట్లాడే పరిస్థితిలో మేము లేము. మా నాయకులు మాకు అది చెప్తలేరు. మాకు సంస్కారం ఉన్నది, ప్రతిదీ మా దగ్గర ఉన్నది. కమిషన్లు తీసుకున్న చరిత్ర నీది. రూపాయి లేకుండా గోషి గొంగడేసుకొని మానకొండ నియోజకవర్గానికి వచ్చి ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మైనింగ్ మాఫియా 100 కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర నీది. పైసలు లేకుండా రూపాయి లేకుండా మానకొండ నియోజకవర్గానికి వచ్చి మానకొండ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని తాగి ఫామ్ హౌస్లు కట్టుకునే చరిత్ర నీది. ఇవాళ నువ్వు మా మీద మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు కనీసం నీకు ఒకవేళ అర్థం కాకపోతే నీ చుట్టుపక్కల అడుగు, నేను ఏం మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నది కరెక్టేనా, మరి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ప్రజలు దీన్ని ఒప్పుకుంటారా అని. చీరి చింతగడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్ను చెప్పులతోటి చీపులతోటి కొట్టిన రాలని, కానీ నీకు సిగ్గత్తలేదు. నీకు మానకొండ నియోజకవర్గానికి సంబంధం లేదు. నువ్వు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మనిషివి. నువ్వు వీడికి వచ్చి మానకొండ రాజకీయం చేస్తా ఉన్నావు. సరే, మానకొండ ప్రజలు అమాయకులు. ఒక్కసారి కాకపోతే 2 సార్లు నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ప్రజలు నీకు అవకాశం గతంలో నీకు ఇచ్చిండ్రు, ఇప్పుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఇచ్చిండ్రు. సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నీకు వశపడతలేదు, నీకు మనసు పడతలేదు. నువ్వు బెజ్జంకి ఎంటర్ కాగానే మానకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి నీకు పిచ్చిలేస్తూ ఉన్నది. దాని మీద నువ్వు వచ్చి ఏదో కొత్త పిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టుగా వచ్చి ఏదో 10 మందితో మాట్లాడి 10 మంది కార్యకర్తలను దగ్గర పెట్టుకొని నీ చెంచా బ్యాచ్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుతావు. నువ్వు బిడ్డ జాగ్రత్తగా మాట్లాడు. మానకొండ నియోజకవర్గ అభివృద్ధి మీద మాట్లాడు. నీకు మానకొండ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్లు కనబడతలేవా? నీకు మానకొండ నియోజకవర్గంలో సుడా నిధులతో జరుగుతున్న సుందరీకరణ పనులు కనబడతలేవా? నీకు మానకొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయిన ఇంటిగ్రేటెడ్ రెజిస్ట్రేషన్ కళాశాల కనబడతలేదా? నీకు మానకొండ నియోజకవర్గంలో నిన్నగా మొన్న టెక్నికల్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాం, అది కనబడతలేదా? వీటి మీద మాట్లాడితే ప్రజలు నిన్ను ఉంచుతారని, ప్రజలు నిన్ను ఎల్లబడతారని నువ్వు ఏదో కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు బాలకిషన్. దాన్ని బంద్ చేయి. ఫస్ట్ నువ్వు అవాకులు చెవాకులు పేలడం మానుకో. ఒక దళిత బిడ్డనని చెప్పుకుంటావు. దళిత జాతి ఆత్మగౌరవాన్ని దొరకాళ్ళ కాడ తాకట్టు పెట్టిన ఒక దళిత ద్రోహి నువ్వు ఏం చేసినావు? ఇవాళ దళితులకు మేము ఇక్కడ వేదిక విన్న వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు మానకొండ నియోజకవర్గంలో ఉన్న దళితులకు నువ్వేం చేసినావు? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావా? ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇచ్చినావా? ఉల్టా దళితుల మీద కేసులు పెట్టించిన చరిత్ర నీది. దళితుల దగ్గరనే కమిషన్లు తీసుకొని వాళ్ళకు దళిత బంధు ఇచ్చిన చరిత్ర నీది. నీ చరిత్ర గురించి మేము మాట్లాడాలంటే నిజంగా మాకు సిగ్గైతా ఉన్నది బాలకిషన్. మళ్ళా చెప్తా ఉన్నాం, ఇక మీదట ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలినా నీకేదైనా నిజంగానే నీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉండి నా దగ్గర ఈ రికార్డు ఉన్నది, దీని ప్రకారం ఇది తప్పు జరుగుతుంది రా, మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారిని మేము పట్టుకొస్తామని గతంలో కూడా చెప్పినాం. నీ స్థాయికి మా ఎమ్మెల్యే గారు కూడా అవసరం లేదు, మేమే వస్తాం. నువ్వు అంత స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు కదా, మా ఎమ్మెల్యే గారు కూడా అవసరం లేదు, మేమే వస్తాం. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి అమ్ముకున్నారు? ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు పనులు ఆగిపోయినాయి? ఎక్కడ జరగలేదు? ఇందిరమ్మ ఇళ్ళ జాప్యం ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు మొదలుకొని మా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మొదలుకొని అందరూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము, ఇంకా 2వ విడత 3వ విడత ఉంటుంది. మీ 10 ఏళ్ల కాలంలో మీ దరిద్రానికి ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. మేము నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తా ఉంటే ఎందుకు పేద ప్రజల మీద నీకు అంత అక్కసు? ఎందుకు వాళ్ళందరూ పెట్టుకొని నువ్వేదో షో చేస్తా ఉన్నావు? దయచేసి నీ రోడ్ షోలు, నీ స్టేజ్ షోలు బంద్ చేయి. నీ దుకాణం బంద్ అయింది. మరొకసారి మానకొండ నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద కానీ, నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ, అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద కానీ అవాకులు చెవాకులు పేలినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మళ్ళా క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇది నీకు ఈ వేదికగా ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఇది నీ మీద మేము పెట్టబోయే ఆఖరి ప్రెస్ మీటు. ఈ డైరెక్ట్గా తర్వాత జరిగే పరిణామాలు నువ్వు తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అశ్వమే బాలకిషన్, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మేము గతంలో కూడా నిన్ను హెచ్చరించినాం. గతంలో ఎల్ఓసీల విషయంలో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హెచ్చరించినాం. నువ్వు సీఎంఆర్ఎఫ్ నిధులు పట్టుకరావు, ఆయన పట్టుకొస్తున్నాడు, నీకు కోపం వస్తుంది. నువ్వు ఎల్ఓసీలు ఇప్పియలేదు, ఆయన ఇప్పిస్తున్నాడు, నీకు కోపం వస్తుంది. నువ్వు అభివృద్ధి జరగలేదు, చేయలేదు, ఆయన చేస్తా ఉన్నాడు, నీకు బాధ అవుతా ఉన్నది. ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారో, ప్రజలు నన్ను ఎక్కడ ఇక మొత్తానికే మానకొండకు రానియకుండా చేస్తారో అని అనుకుంటా ఉన్నావు. నీ దుకాణం బంద్ అయింది. నీ షటర్లు బంద్ చేసి, నీ దుకాణం బంద్ చేసి, దయచేసి ఇక మీదట ఏ విధమైన ఆరోపణలు నువ్వు చేసినా, ఏ విధమైన కార్యక్రమాలు నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు రికార్డుతో రా.
నువ్వు ఆధారాలతో రా, మేము కూడా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని తెలియజేస్తూ మానకొండ నియోజకవర్గ అభివృద్ధికి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చేస్తున్న కార్యక్రమాలకు అక్కడ ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక మీదట ఆయన మీద మాట్లాడే ముందు కానీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యంగ్యంగా మాట్లాడి ఏదో నేను హీరోయిన్ అనుకుంటా అంటే ఇది కరీంనగర్ జిల్లా బిడ్డ. నువ్వు చదువుకున్న స్కూల్కు మేము ప్రిన్సిపాల్లం. నువ్వు మెదక్ నుంచి బతకచ్చినోనివి, మేము ఇక్కడ కరీంనగర్లో పుట్టి పెరిగిన వాళ్ళం. మేము మాట్లాడితే నువ్వు ఊరేసుకొని చచ్చిపోవడే. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా రసమై బాలకృష్ణ హెచ్చరిస్తా ఉన్నాం.